వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. పోతురాజు అంటే ఎవరో తెలుసా అసలు? ఆషాఢ మాసం బోనాలు, కొన్ని చోట్ల శ్రావణ మాసంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా బోనాలు జరుగుతాయి. గ్రామ దేవతలందరికీ తమ్ముడు పోతురాజు. అక్కకు చేస్తున్న ఉత్సవాల సందర్భంగా మైమర్చిపోయి నృత్యం చేస్తూ అక్కకు వస్తున్న సారే అవన్నీ చూసి పొంగిపోతూ ఉంటాడు. అలాంటి పోతురాజుని, పసుపు కుంకుమ అలంకరణతో మాత్రమే కనిపించే పోతురాజు చేతిలో ఉండే ఈరగోలను ఎగతాళి చేస్తూ ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. కొన్ని చోట్లయితే దయ్యాల్లాగా నల్లగుడ్లు కనబడకుండా మేకప్ వేసుకొని వచ్చింది పోతురాజా లేకపోతే పిశాచా అన్నట్టు అలంకారం చేసుకొని ఫుల్లుగా దాగి ఏం చేస్తున్నారో అర్థం కాకుండా బిహేవ్ చేస్తున్నారు. ఇంకొన్ని చోట్ల గీనెవరో సినిమాల్లో గబ్బర్ సింగ్ సినిమాలో చేసిండట. ఆయనది ఒకసారి వీడియో చూపిస్తా చూడండి. పాట విన్నారా? ఇది అరబిక్కల అందం. ఆడుంటే తర్వాత సంగతి. కానీ నేను ఆయన చేతిలో ఉన్నది తీసుకుని ఆయన ఈపు మోత మోగించేదాన్ని. ఆ పాట అర్థం తెలుసా? సిగ్గు శరం ఉందా? ఆ పాట అర్థం తెలిస్తే పోతురాజు వేషం వేసుకొని చుట్టూ ఆరపోరగాలను పెట్టుకొని గదానికి నువ్వు డ్యాన్స్ వేసేది. అసలు నేను పోతురాజు వేషం ఎవడు కట్టమన్నాడు? సరే, పోతురాజు అమ్మవారి మీద అభిమానంతో కట్టినవనుకో, గవా నువ్వు చేసే వేషాలు? హిందూల సాంప్రదాయాల మీద గౌరవంతో చేస్తున్నావా, వాటిని దిగజార్చడం కోసం చేస్తున్నావా? వెనకున్న ఆడవాళ్ళని అడుగుతున్నా, సిగ్గుశరం లేదు? అమ్మవారికి సంబంధించి చేస్తూ అరబిక్కల అందమని మీరు వేసే స్టెప్పులు ఎంత అసహ్యంగా ఉందో తెలుస్తోందా? ఎవరు నేర్పించిన సంస్కృతిది? ఎవరు నేర్పించిన సాంప్రదాయం ఇది? బోనం యొక్క ప్రాముఖ్యత తెలుసా? ఏ చీడపిడగ రోగాలు రావద్దు, అమ్మా మా ఊరిని కాపాడు అంటూ గ్రామ దేవతకు సమర్పించే ప్రసాదం. అత్యంత పరమ పవిత్రంగా దాన్ని తీసుకొని పోతాం. బోనం ఎత్తిన ప్రతి ఆడపిల్లని, అలాగే తెలంగాణలో ప్రతి ఆడపిల్లను దేవీ దేవతలుగా చూస్తూ కాళ్ళకు దండం పెట్టే సాంప్రదాయం. అలాంటి ఆడోళ్ళు మీ స్టెప్పులేంది, మీ కథలేంది? ఇంత దరిద్రంగా సాంప్రదాయాలను ఎందుకు మారుస్తున్నాడు? ఎవడిచ్చిండు మీకు హక్కు? మీలాంటి వాళ్ళ వల్లే కదా ఈరోజు హైందవ ధర్మాన్ని ఎగతాళి చేసే పుట్టగొడుగులు లాంటి దుర్మార్గులు పుట్టుకొస్తున్నారు. మీరు హిందువులా లేకపోతే హిందూ ద్రోహులా? ఎవడిష్టం వచ్చినట్టు వాడు చేసేస్తున్నాడు పండగల్ని. తాగుడు తూలుడు. తాగొద్దని ఎవరు అనట్లేదు, దానికి ఒక పద్ధతి ఉంటుంది. పోతురాజు వేషం వేసి తాగి వీరంగం చేయడం కాదు. నాకు మొన్న పాత బస్తీలో లాల్ దర్వాజా పోతురాజన్నని చూస్తే మస్తు అనిపించింది. ఆయన మాత్రం ఎంత పరమ పవిత్రంగా పసుపు కుంకుమను మాత్రమే ఉపయోగించిండు అని అంటే గది పోతురాజు అంటే. గట్ల భక్తి శ్రద్ధలతో చేయాల. అరబిక్కల అందమని డ్యాన్సులు చేయడం కాదు, సిగ్గు ఎగ్గు లేకుండా. అక్క మరి ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు చేస్తాను అంటే ఈ వీడియో నేను లేటెస్ట్గానే చూసిన. దీంతో పాటు ఇంకో విషయం కూడా చెప్దామని చేస్తున్నా. రేపు వినాయక చవితి వస్తుంది. ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటూ డిస్కో వినాయకుడు, క్రికెట్ బ్యాట్ వినాయకుడు, హాకీ వినాయకుడు అని పిచ్చి పిచ్చిగా పెట్టిందంటే మాత్రం మంచిగా ఉండదు. మీరు చెయ్యకపోయినా ఎవడు బాధపడ్డు, కానీ చేస్తే మీ విగ్రహాన్ని చూస్తే ఆధ్యాత్మికత గుర్తు రావాలి. ఆ ప్రాంతం మొత్తం కూడా దైవనామస్మరణ మానుమోగాలి. రికార్డింగ్ డ్యాన్సులు, తాగి మండపాల దగ్గర ఉండడాలు, లేకపోతే పిచ్చి పిచ్చి గేమ్లు ఆడ్డాలు చేస్తే మాత్రం మర్యాద ఉండదు. ఈరోజు హిందువులకు పెద్ద శత్రువులు ఇలాంటి దుర్మార్గం చేసే హిందువులే. గల్లీ గల్లీలో వినాయకుడిని పెట్టండి.
లొల్లి లొల్లి చేయండి, కానీ ఆ లొల్లి ఎలా ఉండాలో తెలుసా? ఆధ్యాత్మికతతో ఉండాలి. భజన్ క్లబ్స్ పెట్టియండి. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన అనేకం భరతనాట్యం, కథాకళి, కూచిపూడి ఇలాంటి డ్యాన్సులను పెట్టివ్వండి. హరి కీర్తనలు ఇలాంటివన్నీ చేయించండి. లేదా మన రామాయణ మహాభారత ఇతిహాసాలకు సంబంధించి పిల్లలకు క్విజ్ పెట్టండి. మన భారతదేశానికి సంబంధించిన అనేక ప్రశ్నలతో క్విజ్ కార్యక్రమాలు నిర్వహించండి. దేవి దేవతల పాటలతోటి అంతాక్షరి పెట్టండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు వినాయకుడి విగ్రహాలు తెస్తాం, తాగి స్టేజీల దగ్గర ఉంటాం, చిత్తకోళ్ళ డ్యాన్సులు చేస్తాం అంటే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నా. అరే పండగలు వస్తున్నాయంటే ఆధ్యాత్మికత పక్కన పెట్టేసి అసహ్యం కలిగేలాగా తయారవుతున్నారు. ఒక్కొక్కడి జుట్లు, వాలకం, వాడు పనికి మాలిన వాళ్ళంతా చేరిపోతారు. వీళ్ళు నిజంగా హిందువులేనా అంటే కట్టారని ఇంత పెద్ద బొట్లు పెట్టి కనబడతారు. ఏం లాభం? మీరు చేసే కొన్ని పనులు హిందువుల ఇజ్జత్ తీస్తున్నాయి మిగిలిన వాళ్ళవి. మీరు బోనాలు ఏం చేస్తారు? తాగి తందనాలు ఆడుకుంటాడు చూడు పోతురాజా, అరబిక్కలు అందం అనుకుంటూ డ్యాన్స్ వేస్తాడు. అందాలని చూస్తారు. ఎవడైనా దేవి దేవతలని ఇంకొకటి వచ్చి దాన్ని కామెంట్ చేయాలి. ఒకరితో అనిపించుకోవడానికా మనం పండగలు చేసుకునేది? మన సంస్కృతిని కాపాడుకోవడానికా? ఎందుకు చేసుకుంటున్నాం? సిగ్గనిపిస్తలే ఇలాంటివి చేయనికి? అమ్మాయి నేర్పలే ఏవెట్లా చేయాలి అనేది. లేకపోతే వాళ్ళు నేర్పించినా కూడా వాళ్ళని కూడా కాదని బరిదెగించేసిండ్రా. మళ్ళీ చెప్తున్నా, వినాయకుడి మండపాలు కానివ్వండి, దేవీ నవరాత్రులు కానీ ఆధ్యాత్మిక చింతనతోటి చేయండి. మీరు ఎంత పెద్ద వినాయకుడిని పెట్టారు అన్నది ముఖ్యం కాదు, ఎంత ఆధ్యాత్మిక చింతనతో పెట్టారు. ఆ మూర్తిని చూస్తుంటే ఎంత దైవత్వం కనిపిస్తోంది, ఎంత ప్రశాంతత కనిపిస్తోంది అనేది ముఖ్యం. ఆ విషయాన్ని మర్చిపోకండి. జై హింద్, జై భారత్. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.